ఉత్తరాంధ్ర జిల్లాల కొంగు బంగారం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. హరినామస్మరణతో గోవింద నామస్మరణతో సింహాచల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర పోలీసుల నిఘాలో దాదాపు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడుతో మా విశాఖపట్నం కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. సింహాచలం గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ప్రస్తుతానికి మన సింహాచలం దగ్గర ఉన్న తులపావంచ దగ్గర అయితే ఉన్నాం. భక్తుల క్రౌడ్ కూడా వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నాడు. లక్షల్లోని ఈ యొక్క భక్తులు ఈ 32 కిలోమీటర్ల మేర తిరగడానికి అయితే వస్తున్నారు. ఇదే నేపథ్యంలో పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉన్నదని తెలియజేసే క్రమంగా మనతో మాట్లాడడానికి విశాఖపట్నం గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ యొక్క పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉన్నదనేది. సార్ చెప్పండి, ఈ యొక్క పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉన్నది సార్? అంటే జనాల యొక్క తాకిడి చాలా లక్షల్లో ఉన్నది కదా, దీన్ని మీరు ఎలాగ కంట్రోల్ చేస్తున్నారు? దీని మీద మా సిపి సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిపి సార్ నేను బ్రీఫింగ్ పెట్టి మొత్తం బందోబస్తు ప్రాసెస్ మెన్ అందరికి కూడా ఆఫీసర్ కూడాను క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద భక్తులు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే తండోపతండాలకు రావడం జరుగుతుంది. మాకు కూడా ఈ సేవ చేయడం అనేది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఓవరాల్ గా ఎంతమంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ అయ్యారు సార్? ఎన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది? ఓవరాల్ గా మా లా అండ్ ఆర్డర్ సంబంధించి మా గోపాలపట్నం సంబంధించి మా దగ్గర 1500 వరకు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది బందోబస్తుని. అదే విధంగా ట్రాఫిక్ కంపోనెంట్ వేరేగా ఉంటుంది, క్రైమ్ కంపోనెంట్ వేరేగా ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఓవరాల్ గా 3000 4000 పైన ఉంటుంది. మా వరకు అయితే మాత్రం 1500 మందితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మీతో పాటు ఇటు క్రైమ్ కి సంబంధించి ఎస్బీ ఇటువంటి క్యూఆర్టీ టీమ్స్ కూడా మొత్తం ఈ యొక్క డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలోనే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ సంబంధించి మేము ప్రతి జోన్ కూడా సెక్టార్ గా డివైడ్ చేసుకోవడం జరిగింది. సెక్టార్ ఇన్ఛార్జీలుగా ఎస్పీ క్యాడర్ ఆఫీసర్స్ ని, అదేవిధంగా ఎడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ని, డిఎస్పీస్ ని, సిఐస్ ని, ఎస్ఐస్ ని సఫిషియెంట్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ వాలంటీర్స్ ని కూడా మేము ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వాలంటీర్స్ ని పెట్టి రోప్ పార్టీస్ ని పెట్టి జనాలకి ఎక్కడికి కూడాను భక్తులకి ఇబ్బందులు కలగకుండాను ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇక్కడ ప్రస్తుతానికి పోలీసుల యొక్క పర్యవేక్షణలోనే మొత్తం ఈ యొక్క డిప్లాయ్మెంట్ అంతా జరిగింది. ఎక్కడక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూనే మొత్తం ఎక్కడికక్కడ అంతా కూడా ఈ యొక్క డిప్లాయ్మెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదే నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు మొత్తం అంతా కూడా వ్యవహరించి ఈ యొక్క పీస్ఫుల్ గా 32 కిలోమీటర్స్ ని మొత్తం ఈ యొక్క భక్తులందరూ తిరిగే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టుగా ఎవరైతే గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ పరమేష్ తో నందకుమార్, సివిఆర్ న్యూస్, వైజాగ్. సింహాచలం